ప్రైజ్ ద లార్డ్. ఈ దిన ధ్యాన వచనము జకరియా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ఈ యొక్క సందర్భాన్ని అంటే ఈ మాటలను లేదా ఈ వచనమును మనము అర్థం చేసుకోవాలి అంటే ఆ సందర్భాన్ని మనము గమనించాలి. సందర్భంలో మనం చూసినట్లయితే ఇది ఒక దర్శనముగా జకరియా ప్రవక్తకు మరి తెలుపబడింది. ఆ దర్శనమే ఒక దృశ్యంగా ఇక్కడ వర్ణించబడింది. ఆ దర్శనంలో ఏమున్నది అంటే మనము మొదటి వచనం నుండి చూసినట్లయితే యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడి ఉన్నాడు. మరి అతని కుడి పార్శ్వమున ఫిర్యాది అయిన సాతాను నిలవబడి ఉన్నాడు. యెహోషువ మీద మరి కంప్లైంట్స్ ఇవ్వటానికి, ఆయన మీద ఫిర్యాదులు చేయటానికి. అయితే ఈ మాటలు మనము 2వ వచనంలో చూస్తున్నది ఏమిటి అంటే సాతాను యెహోవా నిన్ను గద్దించును. ఈ వచనంలో ప్రాముఖ్యంగా 3 మాటలు చూస్తున్నాము. మొదటిది సాతాను యెహోవా నిన్ను గద్దించును. రెండవది యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. మూడవది ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా. ఈ సందర్భం అంతా కూడా, ఈ దృశ్యం అంతా కూడా మనకు ఏం గుర్తుకొస్తుంది అంటే పరలోక న్యాయస్థానము మనకు గుర్తుకొస్తున్నది. ఇక్కడ యెహోవా దూత చెప్పుచున్న మాట ఏమిటి అంటే యెహోవా నిన్ను గద్దించును. ఇదే మాట యూదా రాసిన పత్రిక 9వ వచనంలో కూడా మనం చూడగలము. ప్రధాన దూత అయిన మిఖాయేలు కూడా దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. ఇక్కడ సందర్భంలో యెహోవా దూత మరియు యూదా పత్రికలో మిఖాయేలు, ఈ ఇద్దరు కూడా చూసినట్లయితే వారు ఆత్మీయ పోరాటం, స్పిరిచువల్ వార్ఫేర్ చేస్తున్నారు మన పక్షాన. వారు చేస్తున్న దానికి మరి ఆత్మీయ పోరాటం చేయుటలో మనకు ఒక మాదిరిగా కూడా వాళ్ళు కనపడుతున్నారు. మనము కూడా విశ్వాసంగా మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి మరి ఆ యొక్క వ్యతిరేకతలు, దేవునికి వ్యతిరేకంగా వస్తున్న సందర్భాలలో మనం కూడా మరి ఆత్మీయ పోరాటం చేయవలసిన వారంగా ఉన్నాము. ఇది రక్త మాంసములతో శరీరాలతో కాదు కానీ మరి ఆకాశ మండలం అన్న వాయుమండలం దురాత్మల సమూహంతో మనం చేయవలసిన వారమై ఉన్నాము. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని మనం ఆత్మీయ పోరాటం చేయవలసిన వారంగా, దేవుని అధికారంతో చేయవలసిన వారంగా మనం ఉన్నాము. దేవుడు మన జీవితాలలో మరి సాతానుకు అనుమతిస్తాడు కొన్ని ఇబ్బందులు తీసుకొని రావటానికి, లేదా మన జీవితాలలో కొన్ని వ్యతిరేకతలు తీసుకొని రావటానికి అనుమతిస్తాడు. కానీ వాటన్నిటిని కూడా దేవుడు గమనిస్తుంటాడు. దేవుని అనుమతి లేకుండా సాతాను మనల్ని మరి ముట్టను కూడా ముట్టలేదు. అంతగా దేవుడు మన పక్షాన నిలబడి ఉంటాడు. ఇక్కడ అందుకే యెహోవా నిన్ను గద్దిస్తాడు అని తెలియజేస్తున్నాడు. రెండవదిగా యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం చూసినట్లయితే యెరూషలేము గురించినటువంటి ఎన్నో ముఖ్యాంశాలు చాలా ప్రాముఖ్యంగా మనకు కనపడతాయి. ఇక్కడ యెరూషలేమును అనేటువంటి మాట చూసినట్లయితే ఈ యెరూషలేము మరి దేవుని యొక్క ప్రజలకు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలకు సాదృశ్యంగా ఉన్నది. దేవుడు తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు తన ప్రజల పక్షాన ఎంతగానో మరి పోరాటం చేసే దేవుడుగా ఉన్నాడు. తన ప్రజల పక్షాన నిలబడే దేవుడుగా ఉన్నాడు. తన ప్రజల పక్షాన యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. అంటే తన ప్రజలను ఎంతగానో కోరుకున్నవాడుగా, ప్రేమించేవాడుగా, ఏర్పరచుకున్న దేవుడుగా ఆయన ఉన్నాడు. అందుకే మరి నిన్ను గద్దిస్తాడు అని తెలియజేస్తున్నాడు. అంటే తన ప్రజలను ముట్టుకుంటే, తన ప్రజల యుద్ధకు వచ్చి వ్యతిరేకిస్తే, వారిపైన ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా మరి ఆయన మన పక్షాన ఉండి సాతాను ఎదిరించే దేవుడుగా ఉన్నాడు. మూడవదిగా ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు గదా అనే మాట చూస్తున్నాము. కొరవి అనే మాట ఇక్కడ ప్రత్యేకంగా చూస్తున్నాము. కొరవి అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది అంటే అది కాలిపోయిన ఒక కర్ర ముక్క లేదా చెక్క ముక్క. మనము సాధారణంగా క్యాంప్ ఫైర్స్ చూస్తుంటాము.
31st నైట్ మరి వాచ్ నైట్ సర్వీస్లలో కూడా చూస్తుంటాము. అక్కడ ఒక చక్కటి మరి సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత ఒక క్యాంప్ ఫైర్ చేస్తుంటారు. అన్ని కర్రలన్నీ ఒక దగ్గర పెట్టి ఒక పెద్ద మంట అక్కడ వచ్చినప్పుడు ఆ కర్రలన్నీ కాలిపోతుంటవి. ఒక పక్క మరి పొగ అనేది పైకి లేగుస్తుంటది. ఆ కర్రలు కూడా కాలిపోయి మరి బూడిదాయి మిగిలిపోతుంటది. అంటే కాలిపోయిన కర్ర ముక్క. అంటే ఆ అందులో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా కొరవి కాలిపోయిన మరి అగ్నిలో నుండి తీసిన ఆ కర్ర ముక్క కాలిపోతున్నప్పుడు మనం ఆ కర్ర ముక్కను కనుక ఆ అగ్నిలో నుండి తీయకపోతే ఆ కర్ర మొత్తం కాలిపోతుంది. అందుకే మనం తీసినాం కాబట్టి ఆ కర్ర ఆ విధంగా మిగిలిపోతుంది. అంటే అది కాలిపోకుండా మనము బయటికి తీసుకున్నాము. అలానే విశ్వాసుల జీవితాలలో అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి కష్టాలు, మరి కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, హింసలు మరి వచ్చినప్పుడు దేవుడు కూడా మనలను అలానే మనల్ని కాపాడుకుంటాడు. అగ్నిలో నుండి మనల్ని బయటికి లాగినట్టుగా మనల్ని కాపాడుకుంటాడు. ప్రఖ్యాత దైవజనుడైనటువంటి జాన్ వెస్లీ గారు 6వ సంవత్సరంలో ఉన్నప్పుడు, తన బాల్యంలో 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన మరి అగ్నిలో లేదా మంటలో చిక్కుకున్నాడు. ఆ మంటలో చిక్కుకున్నటువంటి ఆ బాలుని రక్షించటానికి ఆ పొరుగు వాళ్ళు లేదా వాళ్ళ నేబర్స్ ఒక అతను ఏం చేశాడంటే ఇంకొక నేబర్ యొక్క భుజాలపైకి ఎక్కి కిటికీలో నుండి ఆ అబ్బాయిని మరి చేతులతో పట్టుకొని బయటికి లాగాడంట. అప్పుడు జాన్ వెస్లీ గారు ఆ మంటల్లో మరి దహనం కాకుండా కాపాడబడినారు. ఇది జాన్ వెస్లీ గారు ఒక దృశ్యంగా దాన్ని డ్రాయింగ్ చేయించుకున్నాడంట. ఈ సంఘటనని చేయించుకొని తన మరణం వరకు ఆ చిత్రపటాన్ని తన దగ్గర ఉంచుకున్నారు. తన టేబుల్ పైన పెట్టుకున్నారు. దాని క్రింద ఈ వచనాన్ని ఆయన రాసుకున్నారు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, అగ్నిలో నుండి తీసిన కొరవి అని. మన జీవితాలలో కూడా విశ్వాసంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటాము, కష్టాలు ఎదుర్కొంటుంటాము, శ్రమలు, హింసలు మనల్ని చుట్టుముట్టుతుంటారు. అయినప్పటికీ కూడా దేవుడు మనలను ఎంత అద్భుతంగా రక్షించే దేవుడుగా, కాపాడే దేవుడుగా ఉన్నాడు. మన పక్షాన ఆయన యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ యెహోషువ పక్షాన ఏ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువని ఏ రీతిగా కాపాడుతున్నాడు, రక్షించుతున్నాడు, మన పక్షాన కూడా యేసయ్య మనకు విజ్ఞాపనకర్తగా, మన ఉత్తరవాదిగా ఆయన ఉన్నాడు. మరి ప్రియమైనటువంటి వారలారా, మీరు కూడా అగ్ని వంటి శ్రమలు ఎదుర్కొంటున్నప్పటికీ, మీ విశ్వాసమును బట్టి హింసల గుండా మీరు వెళుతున్నప్పటికీ మిమ్మల్ని ఏ ఆయుధం కూడా మిమ్మల్ని తాకదు. వ్యతిరేకంగా వచ్చేటువంటి ఏది కూడా మిమ్మల్ని తాకదు. మీకు అపాయం మీ యొద్దకు రాదు. యేసుక్రీస్తుల వారు మీ పక్షాన లేదా మనందరి పక్షాన ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. సో మనము మరి ఆయన వైపు చూద్దాము. మన శ్రమలలో, హింసలలో ఆయన మనకు రక్షకునిగా మనకున్నారు, మనల్ని కాపాడుతారు. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క దినమంతటిలో ప్రభువా, మేము మా యొక్క విశ్వాస జీవితంలో సాగిపోతుండగా, మా ప్రయాణాలలో, మా వ్యక్తిగత జీవితాలలో, మా వర్క్ ప్లేస్లలో, మేము ఎక్కడికి వెళ్ళి ఏ పనులలో ఉన్నప్పటికీ, నిమగ్నమై ఉన్నప్పటికీ మీరు మాకు తోడుగా ఉండండి. ఎలాంటి అగ్ని పరీక్షలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయండి. మాకందరికీ కూడా జయ జీవితం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.